జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏరా రవిచంద్ర, ఇక్కడ పంచేనన్నా సిగ్గు లేకుండా కూర్చొని ఉల్లిపాయలు కోస్తున్నావా? నేను ఉల్లిపాయలు కోసానని ఎవరు చెప్పారు? నేను చెప్పాను బాబు. అవునమ్మా, ఉల్లిపాయలు కోస్తాను, అవసరమైతే కూరగాయలు కూడా కోస్తాను. నా పెళ్ళాన్ని పోషించుకోవడానికి ఎంగిలి ఇస్తరాకులైనా ఎత్తుతాను. అడగడానికి మీరెవరు? ఒరే అవతారం, చూసావా వాడు నన్ను పట్టుకుని ఎంత మాట అన్నాడు? అడగడానికి నేనెవరినంట? తప్పే ఉందత్తా. ఈయన కన్న కొడుకు అన్న విషయం నీకు గుర్తుండుంటే బావని ఇంట్లోంచి పంపించేసి ఉండేదానివి కాదు కదా. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదత్తా. పరిస్థితులు ఎప్పుడో సేదాటిపోయాయి. వెళ్ళి పని చూసుకోండి. పద బావా. ఒరే పీరాజు, అమ్మా, మా పార్టీ ప్రెసిడెంట్ గారు ఈ చిట్టమ్మని తెగ పొగడేశారేంట్రా? పైగా ఇదో పెద్ద మేధావని, కూరలన్నీ అద్భుతంగా చేసిందని తెగ మెచ్చుకున్నాడు. ఆ మెప్పు, ఆ పొగడ్తలు ఎక్కువసేపు ఉండకూడదు. అర్థమైందమ్మా. ఆ చిట్టమ్మకి ఎంత గొప్ప పేరు వచ్చిందో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేలోపు ఆ పేరు మొత్తం సర్వనాశనం చేస్తాను. జాగ్రత్త. తేడా వచ్చిందంటే చెడ్డ పేరొచ్చేది దానికి కాదు, నాకు. అది దృష్టిలో పెట్టుకో. అలాగేనమ్మా. అవతారం, పద. పదక్క. చింతామణి, నేను ఏదో ఒకటి చేసి వీళ్ళందరినీ పక్కకు పంపించేస్తాను. ఇక్కడున్న వంటలన్నీ సర్వనాశనం చేసాయి. అలాగే అయ్యా. మీకు ఇచ్చిన 10 నిమిషాల టైం అయిపోయింది కాబట్టి మీ ఓటు కాకినాడ కాంతమ్మకేస్తారో గంగనపేట గౌరీకేస్తారో నాకు మెసేజ్ పంపించండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పీరాజు, రిజల్ట్ మనకే అనుకూలంగా వస్తుందిగా? వచ్చి తీరాలమ్మా. ఎందుకంటే ఇందులో సగం మందికి డబ్బాస చూపించాను. ఇంకొంతమందికి మీరు ఎమ్మెల్యే అవ్వగానే వాళ్ళు అడిగిన పనులన్నీ చేసి పెడతారని చెప్పాను. దాంతో అందరూ మీకే ఓటేయడానికి ఒప్పుకున్నారు. సూపర్ పీరాజు. రిజల్ట్ ఇంకా సేపట్లో చూద్దాం. అలాగేనమ్మా. ఇప్పుడు క్యాండిడేట్ ఎవరో చెప్పబోతున్నాను. రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో కోడిపుంజి పార్టీ తరపున శ్రీమతి కాకినాడ కాంతమ్మ గారు పోటీ చేయబోతున్నారు. కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ కాంతమ్మ గారికి. ఏంటి చిట్టమ్మ ఇక్కడే ఆగావు? బావా ఓ పలర్సుడు. ఇక మిగతా వాళ్ళని కూడా పరిచయం సరే చేస్తాను. సరే. నమస్తే అండి. అమ్మా, అమ్మా, అచ్చా, కాలు కింద పిన్నుందత్తా. ఇంత ప్రమాదం తప్పిందమ్మా. లేదంటే ఈ పిన్ను నీ కాళ్ళు దిగిపోయి ఉండేది. ఎంత నొప్పుట్టేదో తెలుసా? అవునత్తా, ఎవరో పనికి వాళ్ళ ఎదవలే కావాలని దీనిక్కడ పడేసినట్టున్నారు. అవును, అది అసలు ఇక్కడికి ఎలా వచ్చింది? పిన్ను సంగతి తరువాత. వాళ్ళేమన్నారో విన్నారా? అవును, నువ్వేంటమ్మా కాంతమ్మని కాంతమ్మత్త అన్నా?
అయినా నువ్వే రవిచంద్ర, ఏదో తల్లిని పిలిచినట్టు ఆతృతగా అమ్మ అని పిలిచావు. అంటే నువ్వు కాంతమ్మ కొడుకువా? ఈ అమ్మాయి కాంతమ్మ కోడలా? కోడలు కాబట్టే కాల్లో పిన్ ఎక్కడ దిగుతుందో అని కాంతమ్మ తాను అరిచిందండి. ఇప్పటికైనా అర్థమైందా కాంతమ్మ నాకన్నా దుర్మార్గురాలని? ఏం మాట్లాడుతున్నావు గౌరీ? వీళ్ళు నా కొడుకు కోడలేంటి? అవును కాంతమ్మ, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా నీ కొడుకు కోడలే. కాబట్టే అతనంత ప్రేమగా అమ్మ అని పిలిచాడు. ఈ చిట్టెమ్మేమో భయంతో అత్తా నరిచింది. వాళ్ళు గనుక నీకు పరాయి వాళ్ళు అయి ఉంటే ఎందుకు నిన్ను వరుస పెట్టి పిలుస్తారు? సార్ అది యాక్చువల్లీ సార్ అది అంటే గౌరీ వాళ్ళ అత్త మామల్ని గెంటేసినట్టు నువ్వు కూడా నీ కొడుకు కోడల్ని ఇంటి నుంచి గెంటేశావా? సార్ లేదు సార్, లేదు సార్. వీళ్ళసలు నా కొడుకు కోడలే కాదు సార్. నన్ను నమ్మండి సార్. చిచి, నీలాంటి నీచురాలిక మా పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది. కన్నా కొడుకు కోడల్ని జాలి దయా లేకుండా బయటికి గెంటేశావంటే నువ్వేంటో అర్థమవుతుంది. నువ్వెంత కసాయిదాయనవో, నీలాంటి దానికి మా పార్టీలో స్థానం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.